2025 ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్లో ఎకానమీకి సంబంధించి అరౌండ్ 15 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటే, వెరీ వెరీ గ్లేరింగ్ పాయింట్ ఏంటంటే మన ఎకానమీలో చాలా విస్తృతంగా చదివేస్తాం, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ చదివేస్తాం, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఎవ్రీథింగ్ చదివేస్తాం. కానీ ఈసారి ఎకనామిక్స్ వచ్చిన క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. అసలు మనం ఫిస్కల్ డెఫిసిట్ని, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని, ఇలాంటి వాటిని మామూలుగా థియరిటికల్గా చదువుతూ ఉంటాం. బడ్జెట్ క్లాసుల్లో థియరీతో పాటు ఏది ఎంత కలిపితే ఎంత, తీసేస్తే ఎంత, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలుపుతామా లేదా, శాలరీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కలుపుతామా లేదా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కలుపుతామా లేదా, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, అకౌంట్ మనకి వాట్ వి కాల్ నేషనల్ ఇన్కమ్ కాల్కులేషన్స్ ఎలాగా, లేదా జీడిపి కాల్కులేషన్స్ ఎలాగా, ఇట్లాంటి మనం కొన్ని చదువుతాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ పేపర్లో వాటిని కాల్కులేట్ చేసి 2-3 ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే 60,000 కోట్ల రూపాయలు కనుక ఇదైతే దానిలోంచి తీసేస్తే ఎంత అనే మ్యాథమెటిక్స్ బేస్డ్ అనమాట. అది సాధారణంగా మనం చెయ్యం మన యొక్క ప్రాక్టీస్లో. అలాగే రెండవది ఇక్కడ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎకనామిక్స్లో, వెరీ బేసిక్స్. మనం యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటాం. ఆ యూపీఐ పేమెంట్స్ అనేది వాళ్ళ క్యూఆర్ కోడ్ ద్వారా, ఇంకో ద్వారా చేసేది చాలా అతిపెద్ద మన జీవితంలో కీలకమైన ఘట్టం. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏదైనా కంట్రీకి వెళ్తే కనుక జీపీఐ లాంటి వాటిని, యూపీఐ లాంటి వాటిని మనం చేయలేం. సో అలాంటి వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అలాగే నెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఐఎంపీఎఫ్ అంటే ఏంటి అని మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనము కొన్ని ఐఎంపీఎస్ అంటే ఏంటి ఇలాంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని పదాలు వాడతాం. ఈ ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లాంటి వాటి మీద ప్రశ్న అడగడం జరిగింది. మనకి నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ లాంటి వాటి మీద అవగాహన చేసుకునే క్లాసుల్లో ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే, ఎకనామిక్స్ అయినా ఆ మాటకు వస్తే ఏదైనా సింపుల్ సూత్రం సివిల్ సర్వీసెస్లో బేసిక్స్ని అవగాహన చేసుకునే అప్లికేషన్ని అర్థం చేసుకుంటే, ఐ రిపీట్, అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్స్ అండ్ మోర్ ఓవర్ అప్లై ద ఎకానమీ ఆర్ పాలిటీ ఆర్ జాగ్రఫీ వాట్ ఎవర్ మే బి. ఈ అప్లికేషన్, ఈ బేసిక్స్ అనే రెండు తెలిస్తే సివిల్ సర్వీసెస్లో ఈజీ అవుతుంది. దీని పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాకుండా కామన్ సెన్స్ కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలి.